హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్‌లో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పలువురు పాన్ ఇండియా అగ్రనటులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కూడా రాజమౌళి నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మరో దివంగత అగ్రనటి సౌందర్య గురించి, మహేష్ బాబు గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే మహేష్ బాబు చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలో నటించారు. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా విజయం సాధించడంతో మహేష్ బాబు తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా మహేష్ బాబు రెండో సినిమా యువరాజ్ కోసం వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉంటే మొదటి పాత్రకు సాక్షి శివానంద్‌ను ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌గా సౌందర్య అయితే బాగుంటుందని భావించారు. ఇక స్టోరీ విన్న సౌందర్య కూడా నటించడానికి ఓకే చెప్పడంతో ఆమెను ఓకే చేశారు. ఇక సౌందర్య సినిమాలో నటించడానికి ఓకే చెప్పడంతో మహేష్ బాబు సౌందర్యతో లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా తను మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా సరిపోనని భావించిన సౌందర్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మహేష్ బాబు సినిమాలో నటించడం మంచి అవకాశమే అయినా ఆ పాత్రలో తను సరిపోనని భావించి సౌందర్య తప్పుకున్నారు. అయితే ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు సౌందర్య హీరోయిన్ సిమ్రాన్‌ని తీసుకోమని సలహా ఇచ్చారట. ఆ సలహాతోనే చివరకు సిమ్రాన్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక మహేష్ బాబుతో సినిమా మిస్ అయిన సౌందర్య సూపర్ స్టార్ కృష్ణ, అమ్మదొంగ, నంబర్ 1 వంటి సినిమాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు సౌందర్య. మహేష్ బాబు, సౌందర్య కాంబోలో సినిమా రాకపోవడం అభిమానులకు ఈ జంటను తెరపై చూసే అవకాశం మిస్ అయింది.